39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు గులాబీమయం అయిపోయింది. ఎందుకంటే 25 వసంతాలు కంప్లీట్ చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రజతోత్సవ సభ వేడుకల్ని అంగరంగ వైభవంగా వరంగల్ జిల్లా ఏకతుర్తి మండలంలో జరుపుకుంటా ఉంది. పెద్ద ఎత్తున దాదాపుగా 10 లక్షల మంది ఇక్కడికి హాజరు కానున్నట్టుగా వార్తలు కూడా వెలువడుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు కేవలం ఏదైతే ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడుతుందో, ఈరోజు సింహం బయటకు వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు చూసి చాలా మందికి ఉత్సాహం వస్తా ఉంది. ఆయన రాబోతున్నారు, సాయంత్రం 5 గంటలకి ఇక్కడ ఎలుకతుర్తి సభకు రాబోతున్నారు. ఆయన అద్భుతమైన స్పీచ్ వినాలని, ఆయన ఏం మాట్లాడుతూ వినాలని లక్షలాది మందిగా ఇక్కడ సభకు రానున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ ఉన్నారు. సాంస్కృతిక కళాశాలకు సంబంధించి ఆయనంతో గొప్ప వ్యక్తి, ఆయన అద్భుతమైనటువంటి ఆట పాట కూడా తెలంగాణకి అందించినటువంటి వ్యక్తిగా ఆయన సార్తో మాట్లాడే అసలు ఏర్పాట్లు ఎలా జరుగుతాయి, అసలు ఈ సభతోటి ప్రజలకు ఏం చెప్తాం అనుకున్నారు వారు మాటలు తెలుసుకునే సార్. నమస్తే. నిజంగా 10 లక్షల మంది దాదాపుగా ఇక్కడ సభకు వస్తారని చెప్పేసి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తారు. చూస్తుంటే కనుచూపు గారి వరకు అంతా కూడా ఎక్కడ కూడా నేల కనిపించట్లేదు, అంతా కూడా చేయడం కనపడతాను. ఏంటి అసలు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ముఖ్యంగా ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 3 నెలల జెండా పండుగ ఎట్లయితే జరుపుకుంటా ఉన్నారో, ఇలా స్వరాష్ట్రం కోసం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి జెండా, తెలంగాణ స్వాతంత్రాన్ని సాధించినటువంటి జెండా గులాబీ జెండా. కాబట్టి ఇలా ప్రజలు దీన్ని కూడా తన ఒక జెండా పండుగ లాగా భావించుకుంటున్నటువంటి వాతావరణం అయితే మీకు తెలంగాణ వ్యాప్తంగా మీకు కనబడుతూనే ఉన్నది. ఇలా ఇల్లు ఇలా చాలా మంది పిల్లలు కూడా బయటకు వచ్చినప్పుడు కానీ, యువకులను కానీ, పెద్దలు కానీ వాళ్ళకి వచ్చినప్పుడు సాగనంపుతూ బొట్టు పెట్టి వీర తిలకం దిద్ది ఆ జెండా పండుగకు మీరు వెళ్ళి రమ్మని చెప్పేసి దీవనాతి పెట్టి పంపుతున్నటువంటి సందర్భం మాత్రం నేను మొదటిసారిగా నేను చూస్తా ఉన్నా. ఎందుకంటే 25 సంవత్సరాలు జరుగుతా ఉన్నది. కేవలం తెలంగాణ స్వరాష్ట్రం కోసమే పుట్టినటువంటి జెండా, ఒక 25 సంవత్సరాలు ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి జెండా. కాబట్టి దీన్ని ఒక పండుగలాగా, అంటే సమ్మక్క సారక జాతర పండుగ అయితే ఏ విధంగా అయితే జరుగుతూ ఉంటుందో, బతుకమ్మ పండుగ అయితే ఎట్లా అయితే వాతావరణం ఉంటుందో, ఇలా బోనాల పండుగ అయితే ఎట్లా, మీరు చాలా ఆశ్చర్యపోతా ఉంటారు. ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా, ట్రాక్టర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దానిలో అందులోనే ఎడ్ల బండ్ల మీద అయితే మీరు చూసారు. సూర్యాపేట నుంచి వేలాది మంది ఇలా కాలినడకన కూడా ఇక్కడ చేరుకున్నటువంటి సందర్భం. ఒక రాజకీయ పార్టీ డబ్బులు ఇచ్చి బతిమలాడి ప్రలోభాలు పెడితే తప్ప రానటువంటి పరిస్థితిలో వీళ్ళు ఎన్నో రకమైనటువంటి అడ్డంకులు పెట్టారు. ఎవరిని బస్సు లేకుండా చేశారు. ప్రైవేట్ స్కూల్ బస్సులు బంద్ చేసినప్పటికీ కూడా ఇలా లక్షలాది మంది ఇక్కడ చేరుకుంటా ఉంటున్నారు. ఇది గులాబీ జెండాకు ఉన్నటువంటి గౌరవము. కాబట్టి ఇది ఒక పండుగ లాగానే మేము భావించుకుంటా ఉంటున్నాం. ఓకే, కానీ నిజంగానే మీరు అన్నట్టుగానే అడుగడుగున ఆంక్షలు పెట్టి మిమ్మల్ని నిర్బంధించే కార్యక్రమం చేశారని చెప్పేసి మీరు ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. కానీ చాలా మంది ఆ ఏమీ లెక్క చేయకుండా వస్తున్నటువంటి పరిస్థితి. ఎంతమంది వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ముఖ్యంగా అంటే లెక్క కట్టడానికి కోసం కూడా ఆనన్నటువంటి పరిస్థితి కానీ లక్షలాది మంది కనబడతా ఉన్నారు. మేము సుమారుగా ఒక 10 లక్షల వరకు అని మేము అనుకున్నాం. 5 నుంచి 10 లక్షల మంది మాత్రమే మేము అనుకున్నాం. కానీ ఇది అంతకు అంచనాలు మించిపోయేటట్టు ఉన్నది. ఎటు చూసినా కనుచూపు మేర ఇవాళ గులాబీ జెండాలు కనబడుతున్నాయి, జనమే కనబడతా ఉన్నారు. మీరు చూడరాదు, ఇప్పుడు 2 గంటలు అవుతా ఉన్నది. మనిషి బయట కాలు పెట్టడానికి భయపడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే మీరు చూస్తున్నారు కదా, వచ్చి ఎట్లా కూర్చున్నారో మీరు చూడండి, ఎదురు చూస్తా ఉన్నారు. అంటే సుమారుగా 2 నుంచి అంటే సార్ కోసం ఇంకా 5 గంటలకు కూడా మేము ఎర్రని ఎండల్ని కదలకుండా కూర్చోడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ తీసుకొచ్చినటువంటి సార్కు ఎదురుగా నిలబడి మేము కృతజ్ఞతలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ జెండాకు అండగా మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి ఇక్కడ చూస్తున్నటువంటి ప్రజల చూస్తే మీకు కనబడుతూనే ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సభ నిర్వహించడానికి మీ బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అని చెప్పేసి మాట్లాడుతాను. ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఎంత అవినీతి చేశారు ఏంటో తెలిసే ఈ వాళ్ళ పార్టీ ఉనికి ఉందో తెలుసుకోవడం కోసం మాట్లాడి, కేసీఆర్ లాంటి వ్యక్తి డబ్బు కోసం ఆశపడుతుంటే తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడో వదిలేసేవాడు. కానీ ఇక్కడ ప్రాణాల సైతం లెక్క చేయకుండా తన ప్రాంతమే ముఖ్యమని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన ఆత్మలు తిన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏమీ లేకపోయినా గంజి గట్క దాగి బతకగలగనటువంటి ఒక నిబ్బరమైనటువంటి మనిషి కేసీఆర్ గారు. ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదు. నిజంగా ప్రలోభాలకు లొంగే వ్యక్తి 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరైనా సాధిస్తారా? అంతకుమంది కూడా 40 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించిన 14 సంవత్సరాలు కరడుగచ్చినటువంటి సమైక్యవాదుల చేతుల్లో ఉన్నటువంటి తెలంగాణను, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి తెలంగాణను ఒక పచ్చపల్చని వ్యక్తి తీసుకొచ్చినంటే ఇంకా అంతకన్నా ఇంకా ఏముంటుంది. కాబట్టి చాతగాని వాళ్ళు చేసే
మాటలు పుగార్లే తప్ప ప్రజలంతా ఆయన వైపు ఉండడానికి నిదర్శనం కదా. 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించిండు. ఎక్కడ ఒక ఆత్మహత్య జరగలేదు, ఎక్కడ ఒక రైతు చనిపోలేదు, ఎవరు కూడా బతకమైనటువంటి పరిస్థితి లేదు. మేమే కదా ఉండి పైలకు నమ్మమాయమ్మ బొంబాయి ఊరుతున్నామని చెప్పేసి కన్నీల మీద కైగాడుకుని తల్లి బిడ్డల దుఃఖాన్ని ప్రదర్శించడం 10 సంవత్సరాలు అట్లాంటి పాట ఎక్కడ కూడా కనబడలేదు. మళ్ళీ ఆ పాటలు యాదుకొస్తా ఉన్నాయి, మళ్ళీ నీళ్ళ పాటలు యాదుకొస్తా ఉన్నాయి, మళ్ళీ రైతన్న ఆత్మహత్యల పాటలు యాదుకొస్తా ఉన్నది. ఆ దుఃఖం పోవాలని చెప్పేసి ఇలా ప్రజలందరూ కోరుకుంటున్నారు కదా. సార్ నమ్మినాం, సార్ మోసపోయి మోసపడతా ఉన్నాం, సార్ నువ్వే కావాలని మళ్ళీ సారే కావాలంటున్నారే, తెలంగాణలో కేసీఆరే కావాలంటున్నారు అని చెప్పేసి అది రాజకీయ పాటలు కాదు, ప్రజలు అనుకున్నటువంటి పాట. కాబట్టి ఇది కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రజలకు నమ్మకం. ఎవడైతే అనేకమైనటువంటి అబద్ధాల మీద అనేక మోసాల మీద గద్దెనెక్కిండ్రో ఇలా ప్రజలు చర్చి కొడతా ఉన్నారు. కాబట్టి దాని నుంచి బయటపడడానికి కోసము కేసీఆర్ మీద చేసే ఆరోపణలు తప్ప ఇలా ప్రజలందరూ కేసీఆర్ ఉండరనే నిదర్శనమే ఈ సభ పెట్టమని చెప్పుకుంటాము. ఒక సభను ఎవరికన్నా అధికారంలో ఉండరు కదా, మన చూడగా టెంట్లు వేసేసి మనిషికి 500 రూపాయలు ఇచ్చి ఏసీ బస్సులో తీసుకొచ్చి ముంగడ కూర్చున్న పెద్ద కూడా ఒక ఫ్రంట్ వరుస కూడా ఉండలేరు. ఇట్లా మాట్లాడుతూ వెళ్ళిపోయినట్టు రోజులు చూసినాం. కూడా రాదు కూడా మనిషికి 3,000 మాట్లాడతాం. ఇప్పుడు 3,000 కాదు, అవసరం అనుకుంటే కేసీఆర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉంటే పైసలు ఇచ్చి తెచ్చుకుంటా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏమున్నది. నడిచి వచ్చిరు. ఇలా నా నియోజకవర్గం మార్కొండ నుంచి కూడా ఇలా వేలాది మంది ట్రాక్టర్లు వచ్చారు, ఎర్ర ట్రాక్టర్లు పట్టుకొని మళ్ళీ వచ్చిరు. చాతగాను ఆరోగ్యం మోసం ఉండదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని మళ్ళీ కోరుకుంటా ఉన్నారు. సార్ తెచ్చిన తెలంగాణను, ఆగమైతున్న తెలంగాణను మళ్ళీ రక్షించు సారు, మాకు ఒక రక్షకుడు కావాలి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ రక్షకుడి మాటల కోసం, ఆ రక్షకుడు చెప్పే ప్రసంగాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఈసారి అయినా సరే ప్రజలకు ఎలాగ కేసీఆర్ గారు వస్తారు కాబట్టి బాబోసులు మీరు వస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ప్రజలు ఉండరా అనేది నేను ఒక్కడే మాట్లాడుతున్నాను. ఫామ్ హౌస్ అనేది వాళ్ళు పెట్టుకున్న పేరు, ఫార్మర్ హౌస్ అని చెప్పేసి ఇలా ప్రజలు పెట్టుకున్నారు. ఆయన వ్యవసాయం అంటే ఆయన ఇష్టం. ఆయన బాయికాడు ఉన్నాడు, నేను కూడా బాయికానే ఉంటా. ఆయన వ్యవసాయం చేసుకున్నాడు, బాయికాడే ఉంటాడు. నేను అడుగుతా ఉన్నా, పనిపాటలు ఎంజాయ్ చేసేవాడు, జల్సా చేసి 3 రోజుల కోసం ఇంటికి అడిగి వచ్చి ఫామ్ హౌస్ లో వండిపోతాడు. ఆయన ఫార్మర్, పొద్దున్న లేస్తే వెంబడి తిరుగుతాడు, పొలాల వెంబడి తిరుగుతాడు, పని చేసుకుంటాడు. పని చేసుకుంటే పని చేసుకొని బతుకుతున్నాడు, కానీ పైసలు సంపాదించుకోలేడు కదా. కాబట్టి చేతగానే మాట్లాడే మాట నిజంగా ప్రజలకు తెలియదా? ఆ తెలంగాణ ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఆయన గట్టనే ఉన్నాడు, ఇవాళ కూడా గట్టనే ఉన్నాడు. మీలాగా మేడలు కట్టుకొని హైదరాబాద్ లో ఎంజాయ్ చేయలేడు కదా. మీరు అది కూడా చూడండి. మామూలుగా అడవుల మధ్యన, పంట పొలాల మధ్యన ఇల్లు కట్టుకొని బతుకుతున్నాడు. దానికి వాడు ఏ పేరు కట్టుకొని మాకేం అభ్యంతరం లేదు. ఇంకో మాట మాట్లాడతారన్నారు, ఎంత అవినీతి చేయకపోతే 100 కోట్లు పెట్టినంత పెద్ద సభ ఏమి లేనప్పుడు కూడా ఇంతకన్నా గొప్ప సభ జరిగినప్పుడు సందర్భం ఉన్నది. ప్రజలు ఆయన వెనుక ఉన్నారు, ప్రజలు నడిపిస్తా ఉన్నారు. ఇంతకన్నా గొప్ప సభ 100 కాదు 1000 కోట్లు పెట్టే సభ శక్తి కూడా కేసీఆర్ గారికి ఉన్నది. ప్రజలు ఉన్నారు, ప్రజల బలం ఉన్నది. ఇలా ప్రజలు అందరూ కూడా వాళ్ళు చాలా మంది దీనిలో కలుసుకుని ఉంటున్నారు. ఇప్పుడు నేనున్న ఒక సాంస్కృతిక బృందాలు 100 మంది కళాకారులతో ఇక్కడ మేము నిర్వహించడానికి కోసం ఏర్పాట్లు చేశారు. ఇది నా బాధ్యత. అట్లనే ఇంకో బాధ్యత, అట్లాంటి అభిమానులైన కేసీఆర్ గారికి ఉన్నారు, శక్తి ఉన్నది. కాబట్టి ఇలా చూసి ఓర్వలేక మాట్లాడే మాటలు ఎందుకంటే ఉలిక్కి పడతా ఉన్నావు. 2-3 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా. బస్సులు నాపిండు, స్కూల్ బస్సు మీరు చూడండి, స్కూల్ బస్సులు నాపిండు. మా దగ్గరికి వచ్చే బస్సులను కూడా రాత్రి ఆర్టీఓ ఆఫీసర్ ఫోన్ చేయించి, ఆర్టీఓ ఆఫీసులకు ఫోన్ చేయించి చూడు డిఆర్ఓ ఎస్టిమేటెడ్ స్కూల్ బస్సెస్ ఎనీ పొలిటికల్ పార్టీ మీటింగ్ అండ్ యాక్టివిటీస్ అని ఎనీ స్కూల్ అని ఇట్లా మెసేజ్లు పెట్టిండు. ఊరాల బస్సులు వచ్చినాక రిటర్న్ తెప్పించుకున్నాడు. ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఆయన ప్రజలు చూసినా పుట్టగలి సీమలు వచ్చినట్టు వస్తున్నారు కదని. ఇంకా ఇంతకన్నా ఏం కావాలి? సరే, ఏం మాట్లాడుతున్నారు అంటే కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని ఏమైనా ఐడియా ఉందా? కేసీఆర్ గారు సొంతగా మాట్లాడేది ఏముండదు. ప్రజలు ఏం మాట్లాడుకుంటారు, ప్రజలు ఏం కొడుతుంటారో అదే ఉన్నారు. ప్రజలు ఏదైతే ఈ సంవత్సరాల కాలంగా అనుభవించినటువంటి ఆవేదన ఏ విధంగా ఉందో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఏం కావాలని కలలు కంటున్నారో అదే మాట్లాడతారు కేసీఆర్ గారు. ఓకే, నేను రసమయ్య బాలకృష్ణ గారు చాలా సంతోషంగా ఆయన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఈ ప్రభుత్వం ఎన్ని పీకులు పడినప్పటికీ కూడా మేము బెదిరేది లేదు. ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ అంటే ఉన్నారు, కేసీఆర్ బాపు ఎమ్మటే ఉన్నారని చెప్పేసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది. ఇప్పటికే చాలా మంది కార్యకర్తలు సభా ప్రాంగణానికి అయితే చేరుకున్నట్టుగా కనపడుతుంది. కానీ చాలా ఎండగా ఉంది. దాదాపుగా ఒక 42 డిగ్రీల వరకు ఇక్కడ ఎండ ఉండే కనపడుతుంది. కాబట్టి సో చూడండి, ఎంతో మంది పోలీసులు కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ ఇప్పటికే దాదాపుగా కొంతమంది అయితే వచ్చిన తరుణం అయితే మనం చూస్తా ఉన్నాం. ఇంకా నిండాల్సింది చాలా ఉంది. దాదాపు 10 లక్షల మంది రావాల్సిన వాళ్ళు. కాబట్టి ఇటు కూడా చూసుకుంటే మొత్తం అంతా కూడా చైర్స్ అన్ని వేసి రెడీ ఉంచారు.
సో జనం జెండా అంటే నాకు తెలిసి ఒక 3-4 ప్రాంతంలో మొత్తం సభ మొత్తం కూడా ప్రాంగణం మొత్తం కూడా నిండే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఓటర్ స్టూడియో.